హాయ్ ఫ్రెండ్స్, ఇంకా సండే ఫుల్ వ్లాగ్ అయితే వచ్చేసింది. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా అలా చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ సండే స్పెషల్ అయితే ఏమేం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కటి అలా చూసేయండి. ఇంకా ఇది చూస్తారు కదా, రెడ్ కలర్లో ఎలా వచ్చిందంటే, రెడ్ అంటే లైట్ పింక్లో ఉంది కదా, అదేనండి బీట్రూట్ జ్యూస్ అయితే వేసాను. ఇంకా మా పిల్లలు అయితే బీట్రూట్ ఇడ్లీ చేయమన్నారు. ఇంకా అలాని బీట్రూట్ జ్యూస్ అయితే వేసేసి ఇంకా ఇడ్లీ అయితే పెడుతున్నా. ఇంకా ఒక పక్క ఇడ్లీ పెట్టాను, ఇంకొక పక్క అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొట్టాలి. ఇంకా చూసారా మా పిల్లలు అయితే ఎంత బుద్ధో చూసారు కదా ఫ్రెండ్స్. అంటే మా పిల్లల్ని పొగడడం కాదు, ఎందుకంటే నాకైతే చాలా హెల్ప్ చేస్తారు అసలు. ఇంకా చూసారు కదా, ఇంకా నేనైతే అల్లం కడిగేస్తున్నాను. ఇంకా వెల్లుల్లి అయితే మంచిగా తొక్కలు అయితే తీసేసి నీట్గా అందులో వేస్తున్నారు. చూసారా మా పిల్లలు అసలు. అలా పిల్లలకి కూడా పనులు కొంచెం కొంచెం చెప్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా ఈ హాలిడేస్లో పనులు కూడా కొన్ని కొన్ని నేర్పాలి, మంచిదని. పిల్లలకి పని అనేది తెలవాలి అసలు చెప్పాలంటే. ఇంకా నేను పని అంటే మొత్తం ఇంట్లో పని అంతా చెప్పను, జస్ట్ వాళ్ళు చేసేది ఏదో చిన్న చిన్న పని అయితే చెప్తూ ఉంటాను, వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇంట్లోనే కొట్టేస్తాను ఫ్రెండ్స్, నీట్గా ఉంటుంది. ఇంకా టేస్ట్ అయితే అదిరిపోద్ది, కర్రీస్లో వేస్తే న్యాచురల్గా ఉంటుంది. ఇంకా బయట ఎప్పుడు కొనను అసలు అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంక ఇడ్లీ చూసారు కదా, ఇంకా ఇలా పెడితే కలర్ అయితే ఇలా వచ్చింది. ఎందుకు వచ్చిందా నాకు అర్థం కాలే. ఇంక నేను పింక్ కలర్లో వస్తుంది అనుకున్నా, చూసేసరికి వైట్ కలర్లోనే వచ్చింది. రుబ్బు మాత్రం లైట్ పింక్లో ఉంది చూసారా ఫ్రెండ్స్. ఇంకా ఇడ్లీ ఎందుకు ఇలా వచ్చింది అనేది నాకు కూడా తెలీదు. అయినా కానీ ఏముంది, ఇంకా ఇడ్లీ అయితే అయిపోయింది. ఇంకా మా పాప చూసారా, ఇంకా వెల్లుల్లి అయితే తొక్కలు తీసేసి అయితే చెరిగేస్తుంది. నేను చెరుగుతుంటాను కదా, ఇంకా అలా అయితే చెరిగేస్తుంది. ఇంకా పిల్లలకి అనేది పని మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ చెప్తూ ఉండాలి ఫ్రెండ్స్. కొంచెం చిన్న చిన్న పనులు వాళ్ళు చేసుకునే పనులు అయితే చెప్తూ ఉండాలి, వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా చూసారు కదా, ఇంకా నేనైతే పేస్ట్ అయితే కొట్టేస్తున్నాను. ఇంకా పేస్ట్ వీడియో కావాలన్నా కూడా కామెంట్ చేయండి. అంటే 2 మంత్స్ 3 మంత్స్ నిల్వ ఉండేలా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పడతాను. మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. 3-4 మంత్స్ అయితే మంచిగా స్టోరేజ్ చేసేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంకా బయట అయితే మొత్తం కల్తీయే వస్తుంది కదా. ఇంకా వైట్గా ఎందుకు వచ్చిందంటే, నేను ఇప్పుడు జస్ట్ కొంచెమే చేశాను కాబట్టి ఇంకా పసుపు ఇంకా ఉప్పు అయితే వేయలేదు, కొంచెమే ఎందుకనేసి. ఇంకా ఒక 3-4 డేస్కి అయిపోద్ది కదా అనేసి. ఇంకా చూసారు కదా, ఇంకా కవర్ కూడా వేస్ట్ చేయనండి, అదేనండి ఆన్లైన్ కవర్ కూడా వేస్ట్ చేయను. ఇంకా డస్ట్ అంతా ఆనియన్స్ కట్ చేసినవి, ఇంకా అదే అల్లం గీకిది మొత్తం అయితే డస్ట్ అయితే అందులో వేసేస్తున్నాను. ఇంకా కవర్స్ కూడా దాచుతూ ఉంటాను ఫ్రెండ్స్, ఇలానే డస్ట్ వేసుకోవడానికి యూస్ అవుతాయి కదా మంచిగా. ఇంకా చూసారు కదా, అల్లం కడిగేసింది కూడా తొక్కలు అయితే మొత్తం అందులో వేసేస్తున్నాను. ఇంకా ఈ సండే స్పెషల్ అయితే చూసేయండి ఏమేమి చేస్తాను అనేది. ఇంకా చూసారు కదా, వంట కాకముందే గిన్నెలు అయితే ఎన్ని వచ్చేసాయో అసలు. ఇంకా అలా ఇడ్లీ అవుతుంటే ఇంకా గిన్నెలు కూడా తోమేస్తున్నాను. ఇంకా మా వారైతే చికెను ఇంకా ఏం తీసుకొని వస్తారో మీరైతే చూసండి. తీసుకురావడానికి మార్కెట్కి అయితే వెళ్ళారు. ఇంకా ఆ లోపు అయితే నేను ఇడ్లీ పెట్టేశాను, తెస్తే ఇంకా కర్రీ వండేయడానికి. ఇంకా అప్పటిలాగైతే గిన్నెలు అయితే తోమేస్తున్నాను. ఇంకా గిన్నెలు అయితే తోమేయడం కంప్లీట్ అయింది. ఇంకా మా పిల్లలు చూసారు కదా, ఇంకా నీట్గా మొత్తం ఒలిచేశారు, ఇంకా ఇచ్చేసారు. చూసారా ఎంత నీట్గా ఒలిచారు అంటే. తొక్కలంటే మొత్తం తొక్కలు కాదు ఫ్రెండ్స్, జస్ట్ ఆ పాయలన్నీ ఇలా విడదీసి నీట్గా చేసి ఇచ్చారు. చూసారు ఎంత నీట్గా పని చేశారో. ఇంకా మా పిల్లలు అయితే వెరీ గుడ్ కదా అసలు. ఇంకా చూసారా ఎంత నీట్గా తీసారో పాయలు అసలు, అసలు తొక్కలు లేకుండా. ఇంకా చూసారు కదా, నీట్గా తీసేశారు. ఇంకా మా బాబు అయితే నాకు హెల్ప్ అయితే చేస్తాడు ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా, మొత్తం ఆ తొక్కలంతా ఒక కవర్లో అయితే వేసేసి నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నాడు అక్కడ. ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చేసాను. అదే ఫ్రెండ్స్, ఇంకా మా ఆయన రావడానికి ఇంకా లేట్ అవుతుందేమో. ఇంకా సండే అయితే ఎలా ఉంటుందో తెలుసు కదా మార్కెట్లో అసలు, నాన్ వెజ్ షాప్స్. ఇంకా అప్పట్లో అయితే ఆనియన్స్ అయితే కట్ చేసేసి పక్కనైతే పెట్టేస్తాను. ఇంకా మా బాబు అయితే డస్ట్ అయితే నీట్గా క్లీన్ చేసేసి తెచ్చేసాడు. ఇంకా చూసారు కదా, తొక్కలన్నీ ఇలా వాటర్ కవర్లో వేసేసి ఇచ్చేసారు. ఇంకా తుడిచేస్తున్నాడు కూడా, నేను చెప్పలేదు తుడమని, జస్ట్ కవర్లో ఆ తొక్కలు వేసి ఇమ్మని చెప్పాను కానీ తుడిచేస్తున్నాడు. అంటే ఇల్లు తుడవడం కూడా అబ్బాయిలు అమ్మాయిలు అని ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ అలా చెప్తూ ఉండాలి. పిల్లలకి పని అనేది తెలవాలి అసలు చెప్పాలంటే. ఇంకా మా బాబు అయితే క్లీన్ చేస్తాడు కదా, ఇంకా మా వారైతే ఆ లోపు వచ్చేసారు. ఇంకా చూసారు కదా ఏమేమి తెచ్చారో మీరైతే అలా చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా, ఇంకా ఓపెన్ చేస్తున్నారు. అదే ఫ్రెండ్స్, ఇంకా ఈ ఫిష్ నేమ్ వచ్చేసి అదేదో చెప్పారు, నాకైతే నోరైతే తిరగదు. ఆ ఫిష్ అయితే తెచ్చారు. ఇంకా ఆ ఫిష్ అయితే లంచ్కి ఇంకా
నైట్ డిన్నర్ ఫ్రెండ్స్. ఇంకా ఈ చికెన్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే తెచ్చారు. ఇవి వచ్చేసి బెండకాయ. ఆ బెండకాయ ఎందుకు తెచ్చారంటే ఫిష్ కర్రీలో వెయ్యి ఈసారి వెరైటీగా ఉండని చెప్పేశారు. ఇంకా అందుకని నేనైతే వండేస్తాను ఫిష్ కర్రీ రెసిపీ, మీరు కూడా చూసేయండి. ఇంకా ఆనియన్స్ చూసారు కదా, అన్నీ కట్ చేసి రెడీగా ఉంచేసుకున్నాను. ఇంకా ఫిష్ అయితే నీట్గా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా ఆ లోపు అయితే నాకు ఆకలేసిందని జస్ట్ ఏదో ఉడికిన ఇడ్లీని జస్ట్ అలా తింటున్నాను. ఎందుకు బాగా ఆకలి వచ్చేసింది. ఇంకా అందుకని ఒక చిన్న ఇడ్లీ ముక్క అయితే తీసుకొని అలా తింటున్నాను. ఇంకా ఫిష్ అయితే ఇంకా క్లీనింగ్ అయితే మా ఆయన అయితే చేసేస్తున్నారు. ఆ లోపు అయితే నేనైతే జస్ట్ అలా కూర్చొని ఒక ఇడ్లీ ముక్క అయితే తీసేసుకొని అయితే ఇంకా అలా కూర్చొని తింటున్నాను. ఇంకా చూసారు కదా, కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా ఫిష్ అయితే నీట్గా క్లీన్ చేస్తారు. ఇంకా చూసారు కదా, ఇన్ని గిన్నెలో ఎందుకు వేసాను అంటే ఈ ఫిషెస్ వచ్చేసి ఇప్పుడు వండేస్తాను. అదే అంటే పులుసు అయితే చేస్తాను. ఈ ఫిష్ వచ్చేసి ఫ్రై. ఆ ఫిషెస్ బాక్స్లో అయితే ఇంకా నెక్స్ట్ డే అదేనండి ట్యూస్డే ఎప్పుడైనా ఫ్రై చేసుకుందామని ఇంకా బాక్స్లో అయితే పెట్టేశాను. ఇంకా ఫిష్ సొన కూడా ఇచ్చేసారు. ఇంకా చింతపండు కూడా నానపెట్టేసాను. చూసారు కదా, అన్నీ అయితే ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే వంట చేసుకోవడానికి ఈజీ ఉంటుంది కదా. ఇంక ఈ లోపు అయితే ఇడ్లీ కూడా అయిపోయింది. ఇంకా ఫిష్ నీట్గా క్లీన్ అయిపోయింది. ఇంకా ఫిష్కి అయితే ఉప్పు కారం అన్నీ పెట్టేసి పక్కన పెట్టేసాను. ఫిష్ సొనకు కూడా పెట్టేశాను ఉప్పు కారం పసుపు. ఇంకా అవైతే పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసేయాలి. ఇంకా చికెన్ ఫస్ట్ అయితే చికెన్ వండేసాను. ఎందుకంటే ఈరోజు సండే స్పెషల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే ఇడ్లీ చికెన్ గ్రేవీ కర్రీ కాంబినేషన్ ఫ్రెండ్స్. అందుకనేసి ఇంకా ఫస్ట్ అయితే చికెనే వండాను. ఇంకా ఫిష్ అయితే లంచ్కి డిన్నర్ కాబట్టి ఇంకా ఫిష్ అయితే వండలేదు. నీట్గా క్లీన్ చేసేసి అయితే పక్కన పెట్టేసాను. ఉప్పు కారం పసుపు అయితే వేసేసి ఇంకా కలిపేసి అయితే పక్కన పెట్టేశాను. ఇంకా చికెను ఇంకా ఇడ్లీ కాంబినేషన్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే తినేస్తాను. ఎమ్మీ కదా, అసలు సూపర్ కాంబినేషన్. అసలు చెప్పాలంటే ఇడ్లీ చికెన్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. నాకు పల్లీ చట్నీ కన్నా ఇలా ఇడ్లీ చికెన్ కర్రీ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. చాలా తృప్తిగా తింటాను. ఇంకా చూసారు కదా, ఇంక ఇడ్లీ ఇంకా చికెన్ గ్రేవీ కర్రీ అయితే కదా అసలు సూపర్, అసలు అదిరిపోద్ది ఫ్రెండ్స్. చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తింటాను నేనైతే. ఇంకా ఇడ్లీ అంటే అదేనండి కుడుముల కూడానా అంటారు కదా. ఇంకా ప్లేట్ ఇడ్లీ అయితే చేస్తాను. ఇంకా చిన్న చిన్న ఇడ్లీ ఎప్పుడు చేయను, ఇలానే ప్లేట్ ఇడ్లీ చేస్తాను. ఇంకా మా చైతి పాప, మా బాబు, మా వారు ఇంకా అందరం అయితే చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చికెన్తో ఇడ్లీ అయితే ఇలా తినేస్తున్నాము. ఎమ్మీగా అసలు అదిరిపోయింది అసలు బ్రేక్ఫాస్ట్ అయితే. ఇంకా చూసారు కదా, తినేసాను. కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకున్నాను. కొద్దిసేపు ఒక 5 minutes కూర్చొని ఇంకా వంట మళ్ళీ ప్రిపేర్ చేయాలి, యుద్ధంలో దిగాలనేసి ఇంకా అలా ఒక 5 minutes కూర్చున్నాను. ఇంకా మా వాళ్ళైతే తినేసి ఆడుకుంటున్నారు ఏదో. ఇంకా చూసారు కదా, వాళ్ళైతే ఆడుకుంటున్నారు. ఎలానో ఫిష్ కర్రీ ఇంకా నైట్కి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కాబట్టి ఇంకా అలా మెల్లగా చేద్దామని అయితే ఒక 5 minutes అలా కూర్చున్నాను ఫ్రెండ్స్. ఇంకా రెస్ట్ అయితే అయిపోయింది. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను యుద్ధం చేయడానికి. అదే ఫ్రెండ్స్, ఇంకా వంటలు అయితే చేయడానికి అయితే వచ్చేసాను. ఇంకా గిన్నెలు కూడా వచ్చేసాయి. చూసారు కదా, అసలు ఇంకా గిన్నెలు వంట చేస్తూనే తోముతూనే ఉండాలి కదా అసలు. ఇంకా చూసారు కదా, మార్నింగ్ తోమని మళ్ళీ గిన్నెలు అయితే వచ్చాయి. ఇంకా చూసారు కదా, ఈసారి అయితే కడాయిలో చేస్తున్నాను ఫిష్ కర్రీ. ఎందుకంటే ఇంకా బెండకాయలు అవన్నీ కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువ పడతాయి కాబట్టి ఇంకా మట్టి కుండలో కొంచెం సరిపోదనేసి ఇంకా కొంచెం గ్రేవీ కూడా ఉండాలి కదా నైట్ డిన్నర్ కూడా కాబట్టి ఇంకా అయితే ఇలా అయితే కళాయిలు అయితే చేస్తున్నాను. ఇంకా చూసారు కదా, బెండకాయ ఫిష్లో వేసేటప్పుడు ఇది ఒక చిన్న టిప్ ఫ్రెండ్స్. అంటే బెండకాయ బంకలాగా అదేమంటారు బంక రాకుండా ఉండాలంటే ఇలా తప్పెలలో కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకొని ఫిష్ కర్రీ వండేసుకుంటే బంక అనేది అస్సలు ఫిష్ గ్రేవీ రాదు. ఇంకా బెండకాయకి అయితే ఫిష్ పులుసు పడితే ఆహా అనిపిస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేసేయండి, మీకైతే ఫిష్ రెసిపీ అయితే పెట్టేస్తాను. ఇంకా చూసారు కదా, ఇంకా ఫిష్ అయితే ఇలా తాలింపు పెట్టేసి ఇంకా ఫిష్లో అయితే ఇలా బెండకాయలు అయితే మంచిగా మూడికలు తీసేసి ఇలా వేసేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అలానే వేసేస్తే ఏమవుతుందంటే బంక మొత్తం ఫిష్ పులుసు కూడా బంక చేరిపోద్ది, టేస్ట్ అనిపించదు, బంకలా అనిపిస్తుంది. ఇంకా చూసారు కదా, ఫిష్ అయితే తాలింపు పెట్టేశాను. ఇంకా గిన్నెలు కూడా షింక్ అయితే నిండిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా అదేనండి, ఇంకా ఇడ్లీ టిఫిన్స్ అయితే చేస్తే ఇంకా అసలు గిన్నెలు అయితే ఎక్కువ అయిపోతాయి కదా అసలు. ఇంకా మార్నింగ్ తోమిన గిన్నెలు అయితే ఇంకా వంట కాకముందే తోమిన గిన్నెలు అయితే ఇంకా తీసేసి పేర్ చేస్తున్నాను, టబ్బు ఖాళీ చేస్తున్నాను.
చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు టబ్ అయితే నింపేయాలి. ఇంకొక పక్క అయితే రైస్ పెట్టాను, ఒక పక్క అయితే ఫిష్ పులుసు అయితే తాలింపు పెట్టేసాను. అవి అయ్యేలోపు అయితే ఈ పనులు ఇలా కంప్లీట్ చేసుకుంటే మన పని అనేది తొందరగా అయిపోద్ది కదా. ఇంక అందుకనేసి ఇంకా చూసారు కదా, ఒక పక్క రైస్, ఒక పక్క చేపల పులుసు అవుతుంది, ఒక పక్క అయితే గిన్నెలు అయితే తోమేసుకుంటున్నాను మీతో మాట్లాడేసుకొని. ఇంకా చూసారు కదా, అలా పని చేసుకుంటే తొందరగా కంప్లీట్ అవుతుంది. అదే గిన్నెలు తోమి ఇంకా వంట చేసి, లేకపోతే వంట చేసి గిన్నెలు తోమతామంటే టైం పట్టేస్తుంది, టైం వేస్ట్ అవుతుంది. ఆ ఉడికే లోపు మనం ఎందుకు టైం వేస్ట్ చేయాలి, అందుకని గిన్నెలు అయితే తోమేసాను. ఇంకా చూసారు కదా, అద్దరిపోయింది. ఇంకా మూత తెరవగానే అసలు ఆ బెండకాయ ఫ్లేవరు ఆహా అనిపించింది ఫ్రెండ్స్. తినకుండానే నోరైతే నాకైతే ఊరిపోయింది. చాలా బాగుంటుంది అసలు. మీరు కూడా ఒకసారి బెండకాయ వేసి ట్రై చేయండి. బెండకాయ కానీ వంకాయ కానీ వేసి చేపల పులుసు చేసి చాలా బాగుంటుంది. ఇంకా గిన్నెలు నీట్గా తోమేసాను, ఇంకా అన్నీ పేర్చేసాను, ఇంకా అన్నం కూడా వాష్ చేశాను. చూసారు కదా, గిన్నెలు చూసారు మెరిసిపోతున్నాయి. ఇంకా గిన్నెలు అన్నీ నీట్గా క్లీన్ అయిపోయి, ఇంకా గ్యాస్ కూడా నీట్గా చూసారు కదా తుడిచేసాను. ఇంకా సింక్ కూడా నీట్గా అయిపోయింది. ఇంకా చూసారు కదా, కిచెన్లో అయితే పని అయితే ప్రస్తుతానికైతే కంప్లీట్ అయింది. చూసారు కదా ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా ముగ్గులు కూడా పెట్టేశాను నీట్గా. ఇంకా మళ్ళీ లంచ్ వరకు అయితే కిచెన్లోకి అయితే రావాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే గిన్నెలు తోమడం, గ్యాస్ క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అసలు చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ చేశానో. నాకు మాత్రం కిచెన్ మాత్రం నీట్గా ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా, లైట్ ఆఫ్ చేస్తాను, ఎంత చీకటి అయిపోద్దో చూసారా. అసలు వెదర్ అయితే సండే రోజు అయితే చాలా కూల్గా ఉండేను. అసలు చాలా వెదర్, చిన్న చినుకులు కూడా పడుతున్నాయి అసలు. ఇంకా బయట చూసారా ఎంత చీకటిగా ఉంది. ఇదిగో చూసారు కదా, ఎండ అనేది లేదు. ఇంకా చిన్న లైట్గా చినుకలు తుప్పర్లు కూడా పడుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా వెదర్ అయితే కూల్గా ఉంది. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా అలా కూర్చున్నాను కాసేపు. ఇంకా చూసారు కదా, పనులన్నీ అయిపోయి అలా ఇంకా కూర్చున్నాను. మా పిల్లలు అసలు ఇల్లుని ఎలా చేసారు ఒక్కసారి అలా చూసేయండి. మీరు కూడా ఇలానే ఉంటుందా కామెంట్ చేసేయండి. చూసారా, బొమ్మలు ఆడి ఎక్కడ పడితే అక్కడ రాసేసి బుక్స్ అయితే ఎలా అయితే అలా పెట్టేశారు. ఇంకా మళ్ళీ దివానా మీద కింద సరిపోక ఇంకా దివానా మీద కూడా చూసారా బొమ్మలు అసలు ఎలా వేసేసుకొని ఇంకా ఎలా ఆడుతున్నారో. ఇంకా వాళ్ళని కూడా నేనేం అనలేను, ఎందుకంటే ఇంకా సండే స్పెషల్ తర్వాత అలాగా ఇంకా సమ్మర్ స్పెషల్ ఇంకా వాళ్ళు ఆడుకోవడమే కదా. ఇంకా అందుకని వదిలేసాను. మళ్ళీ ఇల్లు తుడిచేటప్పుడు వాళ్ళే క్లీన్ చేస్తారు. అంటే నేను ఇల్లు తుడిచేటప్పుడు బొమ్మలు మొత్తం షెల్ఫ్లో వేసామంటే వేసేస్తారు నీట్గా. ఇంకా ఆ లోపైతే ఇల్లు అయితే వాళ్ళ ఇష్టం, ఇంకెలా అయినా అలానే చేస్తారు. మొత్తం బొమ్మలని కింద వేస్తారు, ఆడుకుంటారు. ఇంకా ఆడుకోమని నేను కూడా వదిలేస్తాను. ఇంకా చూస్తారు కదా, అలా కొద్దిసేపు ఇంకా అలా కూర్చొని పిల్లలతో అలా టైము స్పెండ్ చేసి ఆడుకొని, ఇంకా చూసారు కదా లంచ్ టైం అయితే వచ్చేసింది. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా లంచ్లో అయితే ఫిష్ ఫ్రై, తర్వాత ఫిష్ తలకైతే వేసుకున్నాను. ఫిష్ తలకాయ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు కాంబినేషన్ అంటే ఫిష్ తలకాయ మీరు ఒకసారి తినండి, చాలా హెల్దీ కూడా, చాలా బాగుంటుంది అసలు. ఫిష్ తలకాయ మంచిది కూడా, తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఫిష్ పీసెస్ కన్నా ఇలా ఫిష్ తలకైతే చాలా బాగుంది. లంచ్ అయిపోయింది. ఇంకా తోమిన గిన్నెలు అయితే ఇంకా తీసేసి మళ్ళీ షింక్ అయితే కొంచెమే నిండింది ఫ్రెండ్స్. అంటే లంచ్కి తినే ప్లేట్స్ అయితే ఇంకా తోమేస్తే అయిపోద్ది. ఇంకా మార్నింగ్ తోమిన గిన్నెలు అయితే ఇంకా అన్నీ పేర్చేసి ఇంకా తోముతూ ఉండాలి కదా. ఇంకా అదే పని కదా. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ చేసినవి, వంటలు చేసినవి అన్నీ ఎప్పటికప్పుడు తోమేస్తాను. ఇంకా చూసారు కదా, గిన్నెలు అయితే ఇవి తీసేసిన తర్వాత ఆ షింక్లో గిన్నెలు కూడా తోమేశాను. అసలు పని అయితే అయిపోయింది. ఇంకా లంచ్కి అయితే పని మొత్తం ప్యూర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నైట్ వరకు అయితే ఇంకా కిచెన్లో పని అయితే లేదు ఫ్రెండ్స్, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా లైట్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజైతే వెదర్ చాలా కూల్గా ఉంది, చీకటిగా ఉంది కాబట్టి ఇంకా లైట్ అయితే పగలు కూడా వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అంత చీకటిగా ఉంది. ఇంకా మా చేతి పాప అయితే లంచ్ అయిపోయింది కదా, ఇంకా ఆడుకుంటుంది. ఆ స్లేట్తో రాసుకొని ఇంకా చక్కగా ఆడుకుంటుంది. మా బాబు కూడా ఆడుకుంటున్నాడు. ఇంకా ఆడుకునే తర్వాత ఇంకా చూసారు కదా, ఇంకా చీకట్లో ఏం చేస్తున్నాం అనుకున్నారా, అదే ఫ్రెండ్స్. ఇంకా మా వారైతే ఫోన్లో అయితే జమ్మలగడ పంప అయితే మూవీ వేశారు. ఇంకా ఆ మూవీ చాలా రోజులైంది కదా, ఇంకా అలా చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు కూడా అలానే తయారయ్యారు కూడా, మగవాళ్ళు ఆడవాళ్ళగా, ఆడవాళ్ళు మగవాళ్ళగా కదా. ఇంకా ఆ మూవీ చూసిన తర్వాత ఇంకా ఈ మ్యాంగో అయితే ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి అయితే కట్ చేస్తున్నాను. ఈ మ్యాంగో పేరు వచ్చేసి కొబ్బరి మామిడి అంటారంట. చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. అసలు మా ఆయన అయితే అలా తొక్కలు తీసేసి అయితే ఇచ్చేసారు. నేనైతే తిన్నాను, అదిరిపోయింది అసలు. ఆ మామిడికాయ ఒక్కటే 100 రూపీస్ అంటే నమ్ముతారా
నమ్ముతారు ఎవరైనా, నేనే నమ్మలేదు. 1 kg ఉందంట ఆ కాయ, అదైతే 100 రూపీస్ అట. తగ్గించమంటే అస్సలు తగ్గించలేదు, ఎందుకంటే ఈ టేస్ట్ అయితే అలా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మ్యాంగో కన్నా అలా ఫ్రూట్ కన్నా కాయ అయితే అదిరిపోయింది. ఇంకా తినేసి ఈవినింగ్ అలా బయటికైతే వెళ్ళిపోయాము. ఇంకా మ్యాంగో తినేసిన తర్వాత ఇంకా అలా బయటకైతే వచ్చేసాము. అదే ఫ్రెండ్స్, ఇంకెక్కడికి వస్తాం, నా ఫేవరెట్ ప్లేస్ బీచ్కి అయితే వచ్చేసాము. ఇంకా బీచ్లో అయితే అలా ఆడుకుంటుంటే ఇక్కడ బాక్సుల దగ్గర అయితే మేము అలా కూర్చున్నాం ఫ్రెండ్స్. ఇంకా అలా ఇక్కడ వెదర్ బాగుంది, క్లైమేట్ కూడా బాగుందని ఇంక ఇక్కడ అలా కూర్చున్నాము. ఇంకా మా పిల్లలైతే ఇంటి దగ్గర నుంచి బొమ్మలు అయితే చూసారు కదా, ఫోన్ అయితే తెచ్చుకుంది మా చైతు పాప. ఇంకైతే డ్యాన్స్ చేస్తుంది, వీడియో చూపిస్తున్నానని. ఇంకా ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి వీక్లీ వన్స్ అయినా ఆడుకోవాలి కదా, ఇంకా అలా ఆడుతుంటే బుజ్జి కుక్క పిల్ల చూసారు ఎంత బుజ్జిగా ఉంది, అలా వెళ్తుంటే వీడియో తీసాను. మా చైతు పాప అలానే చూస్తుంది. ఇంకా ఆ డాగ్ వైపు ఇంకా చూసారు కదా, ఆ డాగ్ అయితే వెళ్ళిపోయింది. మా పిల్లలు అయితే చక్కగా ఇసుకలో ఆడుకుంటున్నారు. అసలు ఇసుకలో ఆడుకోవడం కూడా మంచిదే ఫ్రెండ్స్ పిల్లలు. ఇంకా చూస్తారు కదా, ఇంకా అలా ఆడుతూ ఇంకా బాక్స్ నుంచి ఇంకా బాక్స్లో వాకింగ్ అయితే చేశాను. బాక్సుల మీదకి ఎక్కేసి అలా ఎంతసేపు కూర్చుంటాం అనేసి ఇంక మా పిల్లలు అలా జంప్ చేస్తుంటే నేనైతే ఆ బాక్సుల మీద అలా వాకింగ్ చేస్తూ అలా ఆడుకున్నాం. అసలు మంచిగా అనిపించింది. ఇంకా ఐస్ క్రీమ్ తినడం అయితే కొంచెం స్కిప్ అయిపోయింది వీడియో. ఇంకా ఈరోజు అయితే ఏం తినలేదు, జస్ట్ ఐస్ క్రీమే ఓన్లీ తెచ్చారు. ఇంకా తినేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇంకా నైట్ డిన్నర్కి అయితే ఫిష్ కర్రీ చెప్పాను కదా, ఇంకా ఫిష్. ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను, గిన్నెలే కూడా తోమేయాలి. ఇంకా షింక్ అయితే చూసారు కదా, సగం అయితే నిండింది. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా మార్నింగ్ నుండి మా వ్లాగ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి, అలాగే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.